Hello aspirants, welcome to Neomentor's Daily Contemporary Issues. So, ee roju contemporary issues lo modhat topic vachesi one nation one RRB. So, regional rural banks అని అంటాం. సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వన్ నేషన్ వన్ అనే కాన్సెప్ట్ని చాలా విషయాల్లో తీసుకొస్తున్నారు. సో ఆర్ఆర్బీస్ బేసికల్గా ఎందుకు తీసుకొచ్చారంటే ఇనీషియల్గా దాని తాలూకా హిస్టరీ చెప్తున్నాను మీకు. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చినప్పుడు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఓన్లీ ఎక్కువగా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, కంపెనీలు, పట్టణ ప్రాంతాలు వీళ్ళకే తమ సేవలను అందించేవి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు కానీ ఆర్టిజన్స్కి కానీ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి బ్యాంకింగ్ సేవలు 1980లు 70లు ఈ ప్రాంతంలో అందేవి కాదు. సో అలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఈ యొక్క బ్యాంకింగ్ సేవలు అందించాలి. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి డబ్బు అనమాట, అంటే లోన్లు, ఇవన్నీ కూడా సత్వరంగా అందాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్ఆర్బీస్ అనే కాన్సెప్ట్ని పట్టుకొచ్చారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవి కూడా ఇదే కోణంలో వస్తాయి. కానీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ముఖ్యంగా అది మనకి డిస్ట్రిక్ట్ అంటే ఒక్కొక్క జిల్లాలో కూడా వాటిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేశారు. బట్ కొంత మేరకు అవి సఫలీకృతం అయ్యాయి. కానీ తర్వాత ఆర్ఆర్బీస్లో డబ్బులు లేకపోవడం, అలాగే దానికి ఇచ్చేటటువంటి స్పాన్సర్డ్ బ్యాంక్స్ కానీ నబార్డ్ నుంచి అందేటటువంటి డబ్బు కానీ సరిగా అందకపోవడము, అలాగే ఆర్ఆర్బీలో లోన్లు తీసుకున్నటువంటి వ్యక్తులు తిరిగి కట్టకపోవడం, ఇలాంటి కొన్ని కారణాల చేత మనం అనుకున్న మేరకు ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ సక్సెస్ రాలేదు. కానీ ఈ వన్ నేషన్ వన్ ఆర్ఆర్బీలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇందులో కొన్ని సంస్కరణలు తీసుకురాబోతోంది. అదేంటి అనేది చూద్దాం. ముఖ్యంగా గవర్నమెంట్ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ పాలసీని తీసుకొస్తుంది. ఇదేంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల తాలూకా సామర్థ్యాన్ని పెంచడానికి. ఈ పాలసీ పేరు వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ. బేసికల్గా అదేంటంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే అవి పనిచేసేటటువంటి సమర్థత ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాలి, కాంపిటీషన్ని తగ్గించాలి, అలాగే కట్ కాస్ట్ త్రూ కన్సాలిడేషన్ అంటే ఆర్ఆర్బీస్లో ఒక 2-3 ఉన్నాయనుకోండి, వాటిని కన్సాలిడేట్ చేసి వాటి మీద అయ్యేటటువంటి ఖర్చును తగ్గించి వీటి నుంచి ప్రజలకు అందేటటువంటి ప్రయోజనాలను బాగా పెంచాలి. ఆర్ఆర్బీస్ ఇప్పుడు మెర్జ్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు 43 ఆర్ఆర్బీలు ఉంటే వాటిని 28కి పట్టుకొస్తారనమాట. అంటే ఎక్కువగా ఆర్ఆర్బీస్ విడివిడి బ్యాంకుల్లాగా పనిచేయకుండా అంతా కలిపి ఒకే బ్యాంకులాగా పనిచేయచ్చు. లైక్ ఈ మధ్యకాలంలో ఎస్బీఐలో చాలా బ్యాంకులను గెలిపాం అట్లా అనమాట. అలాగే టార్గెట్ సర్వీస్ డెలివరీ అంటే ఈ రైతులకి కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ మనం అందించేటటువంటి ఈ క్రెడిట్ ఏదైతే ఉందో అంటే ఈ లోన్లు ఇవ్వడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ సర్వీస్ డెలివరీ అందాలి. అలాగే ఫినాన్షియల్ హెల్త్ అంటే అక్కడ అద్భుతమైనటువంటి ఆర్ఆర్బీలు పనిచేసేటటువంటి క్రమంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఆర్ఆర్బీకి కూడా ఉండాలి. ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, 100 రూపాయలు లోన్ ఇచ్చింది, అవతల వాడు 120 రూపాయలు కట్టాలి. కనీసం వాడు 110 రూపాయలు అన్న కడితే బ్యాంక్ నిలబడి ఉంటుంది. వాడు 100 రూపాయలు తీసుకుని కట్టడం మానేసిండు అనుకోండి సింపుల్గా, సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ఫినాన్షియల్ హెల్త్ అనేటటువంటి డ్యామేజ్ అవుతుంది కదా. సో ఆ రకంగా కాకుండా ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ ద బ్యాంక్ కూడా బాగుండాలి. అలాగే క్రెడిట్ ఫ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ అప్పులు ఇచ్చేటటువంటి క్రమం అంటే ముఖ్యంగా లోన్లు ఇచ్చేటటువంటి ఈ ఫ్లో ఏదైతే ఉందో ఈ క్రమం ఏదైతే ఉందో అద్భుతంగా ఉండాలి. ఇది దీని యొక్క ముఖ్య అంశాలు. దీనికి కొన్ని ఎఫెక్టెడ్ స్టేట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా అత్యధికంగా 4 ఆర్ఆర్బీలు ఉన్నాయి. హైయెస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో 3, బీహార్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో 2. తెలంగాణ అప్డేట్ చూస్తే బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్గా మారాయి. సో ఇక్కడ ఇప్పుడు ఈ సంస్కరణలు అనేటటువంటి వస్తాయి. క్యాపిటల్ సపోర్ట్ ఏంటంటే దాదాపుగా 2021-22కు గాను 5,000 కోట్ల రూపాయలు ఈ ఆర్ఆర్బీలకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మధ్య కాలంలో కూడా వీటికి సంబంధించి ప్రాఫిట్లు కూడా అద్భుతంగా వచ్చాయట, పర్ఫార్మెన్స్ పెరిగింది. కాబట్టి అందులో క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అంటే కొంత డబ్బుని ఒకవేళ ఈ బ్యాంకులు పడిపోతే పతనం అయితే అటువంటి సందర్భంలో ఈ బ్యాంకులు మళ్ళీ తిరిగి పనిచేసేందుకు గాను కొంత క్యాపిటల్ ఎడిక్వసీ రేషియోని పక్కకు పెడతారు. సిఆర్ఏఆర్ అని కూడా అంటారు. బసేల్ నామ్స్ ఇవన్నీ చదువుతాం మనం. అందులో భాగంగా ఒక 14.2% క్యాపిటల్ ఎడిక్వసీ రేషియోని పెట్టారు. అలాగే గ్రాస్ ఎన్పిఏ అంటే తిరిగి కట్టలేనటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ నిరర్ధక ఆస్తులు అని అంటారు. అంటే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని తిరిగి కట్టలేనటువంటివి ఎన్పీలో వేస్తారు 3 నెలల పాటు కట్టకపోతే. అవి 10 సంవత్సరాల్లో 6% అంటే లోయెస్ట్కి వెళ్ళాయి. గతంలో 12-14% కూడా ఉండేవి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే ఈ ఆర్ఆర్బీస్ని 1970లో గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు ఇవ్వడానికి కోసం తీసుకొచ్చాం. 1976లో దీనికి చట్టం తీసుకొచ్చారు. 2015లో దీనికి అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఆ 2015లో అమెండ్మెంట్ ద్వారానే ఆర్ఆర్బీస్ ప్రైవేట్ సోర్సెస్ నుంచి అంటే ప్రైవేట్ వ్యక్తులను కాదు ఇన్స్టిట్యూషన్స్ నుంచి
డబ్బులు తెచ్చుకునేటటువంటి ఒక సౌలభ్యాన్ని కూడా కల్పించారు. అలాగే ఓనర్షిప్ కూడా మారింది. గతంలో యాక్చువల్గా వేరు ఉండేది, ఇప్పుడు దీనికి కూడా అప్డేట్స్ వెళ్ళాయి. కేంద్ర ప్రభుత్వానికి 50% ఓనర్షిప్ ఉంటే స్పాన్సర్డ్ బ్యాంక్ అంటే ఏదో ఒక బ్యాంకు ఈ ఆర్ఆర్బీస్ని స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. ఆ బ్యాంకుకి 35%, స్టేట్ గవర్నమెంట్కి 15%. ఇది ఓనర్షిప్ ఆఫ్ ద ఆర్ఆర్బీ. సో వీటికి సంబంధించి జస్ట్ నార్మల్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, మీరు ఒకసారి చూసుకోవాలి. కరెంట్ నెట్వర్క్ చూసుకుంటే ప్రస్తుతం 43 ఆర్ఆర్బీలు ఉన్నాయి. వీటికి బ్రాంచ్లు 22,000 ఉన్నాయి. కవరేజ్ 700 జిల్లాల్లోనే ఉన్నాయి. అంటే మీరు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లోని కూడా ఈ గ్రామీణ బ్యాంకులు వాటి తాలూకా శాఖలు ఉన్నాయి. మరి బ్యాంకింగ్ రంగంలో మళ్ళీ మన ఫినాన్షియల్ ఇంక్లూజన్ రావట్లేదని గోల్ ఏంటి? ఉన్నాయి కానీ సరిగ్గా పనిచేయట్లేదు. సో ఉన్నటువంటి వాటిని సరిగ్గా పనిలో పెట్టాలి. మనం అంతా ఎప్పుడు భారతదేశంలో ఎట్లా ఉంటుందంటే ఉన్న వాటిని సరిగ్గా వాడుకోం, కొత్తవి కావాలని చూస్తూ ఉంటాం. ఇది సమస్య. ముఖ్యంగా భారతదేశంలో చూడండి 197,000 పైచీలకు పోస్ట్ ఆఫీసులు ఉండేవి. వీటిని కరెక్ట్గా వాడుకుంటున్నామా? ఎంత కష్టపడి పోస్ట్ ఆఫీసులను పెట్టాం బ్రిటిష్ కాలం నుండి కూడా. మరి ఈ పోస్ట్ ఆఫీసులను ఇప్పుడు ఎందుకు వేరే రకంగా మార్చి వాడుకోలేకపోతున్నాం? పూర్తి స్థాయిలో ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ని క్లోజ్ చేసేటటువంటి పరిస్థితులు వచ్చాయి. వీటిని కూడా మనం బ్యాంకుల్లాగా అది మార్చి కొత్తగా ఈ సేవ మీ సేవ సెంటర్లాగా మార్చి ఒక పెద్ద తయారు చేయొచ్చు, కానీ అట్లాంటివి చేయట్లేదు. కాబట్టి ఉన్నటువంటి వాటిని అద్భుతంగా వాడుకునేటటువంటి సాధనాలు వెతకాలి. ఆ కొత్త మార్గాలు వెతకడంలోనే బ్యూరోక్రసీ తాలూకా క్రియేటివిటీ వస్తుంది. అలాగే డిజిటల్ సర్వీసెస్ కనుక మనం చూస్తే చాలా ఆర్ఆర్బీస్ ఇటీవల కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి. వాళ్ళు కూడా ఆన్లైన్ యాప్లు, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ అన్ని సేవలను కూడా అందిస్తున్నారు. గతంలో అందించేవాళ్ళు కాదు, ఓన్లీ వాణిజ్య బ్యాంకులే అందించేవి. రెండవ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్. మీ అందరికీ తెలుసు 21వ శతాబ్దంలో ప్రపంచం చాలా వేగంగా పరిగెత్తడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా 2020 తర్వాత ఈ కృత్రిమ మేధస్సు చాలా అద్భుతాలు సృష్టిస్తోంది. చాట్ జీపీటీ కావచ్చు, డీప్ సీక్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, కో పైలట్, ఎనీథింగ్. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకుపోతున్నటువంటి దేశాలుగా ఇండియా, చైనా, అమెరికా. వెనక నుంచి చెప్పాను వరుస. ఫస్ట్ నుంచి చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత చైనా, ఇండియా కూడా ఉంది. అయితే ఇప్పుడు భారతదేశం గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్లో చాలా అద్భుతమైన పెట్టుబడులు సాధిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అదేంటో చూద్దాం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ర్యాంకింగ్లో 2023లో ప్రైవేట్ ఏఐ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 10వ స్థానంలో ఉంది. అంటే మనకన్నా ముందు 9 దేశాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని దాటుకొని మన లెక్క ప్రకారం అయితే కనీసం 3వ స్థానంలో ఉండాలిగా, అమెరికా, చైనాల తర్వాత. దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు, $1.4 బిలియన్ ఏఐకి ఫండింగ్ వచ్చింది. అయితే వన్ ఆఫ్ ఓన్లీ 2 డెవలపింగ్ కంట్రీస్, చైనాతో పాటుగా ఉన్న ఒకే ఒక్క అభివృద్ధి చెందుతున్న దేశం. మిగతా అన్ని దేశాల్లో ఎక్కడున్నాయంటే యుఎస్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాల్లో ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో పెట్టుబడుల్లో చూస్తే కనుక మనకి చైనాతో పాటుగా ఇండియా మాత్రమే టాప్ 10 దేశాల్లో ఉంది. ఇది మీరు గమనించాలి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా అడగచ్చు. అలాగే యుఎన్ రిపోర్ట్ ప్రకారం మనకి ఏం చెప్తుందంటే రెడీనెస్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ ఇండెక్స్ అని ఒకటి ఉంది. అంటే రెడీనెస్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ ఇండెక్స్ అంటే రాబోతున్నటువంటి నూతన సాంకేతికతల్లో ఏ దేశాలు రెడీగా ఉన్నాయన్న దానికి ఒక ర్యాంకింగ్ని ఇస్తారు. అది 48వ ర్యాంక్ నుంచి ఇప్పుడు 36వ ర్యాంక్ 2024లో ఇండియా వచ్చింది. స్పెసిఫిక్ ర్యాంకింగ్స్ చూసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇండియాకి 3వ ర్యాంక్ ఉంది. ఇండస్ట్రియల్ కెపాసిటీలో 10వ ర్యాంక్ ఉంది. ఫినాన్షియల్ యాక్సెస్, మన దేశానికి ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది ఇదే. మన దగ్గర అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి, నా దగ్గర కూడా ఒక 10 స్టార్టప్ ఐడియాలు ఉన్నాయి, డబ్బులు లేవు. సో ఫైనాన్స్ అనేటటువంటిది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియాలో. ఎందుకంటే భారతదేశం సంపన్న దేశం కావచ్చు, కానీ భారతీయులు పేదవాళ్ళు. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది. 99వ ప్లేసు ఐసీటీ డిప్లాయ్మెంట్లో, 113వ ప్లేసు స్కిల్స్లో. సో స్కిల్స్ లేవు ఏఐలో. సో కాబట్టి R&D అద్భుతంగా ఉంది, మనకు కావాల్సిందల్లా స్కిల్ సెట్ ఉండాలి, అంటే దాని మీద నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. సో ఈ రకంగా భారతదేశానికి ర్యాంకింగ్లు ఉన్నాయి. గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్లో అత్యధికంగా అమెరికాకి $5 లక్షల ఉంటే $5 లక్షల కోట్ల, చైనాకి $66,000 కోట్ల ఉన్నాయి. ఇదే సమయంలో భారతదేశానికి $11,000 కోట్ల మాత్రమే ఉన్నాయి. అలాగే ఏఐ ప్రొజెక్టెడ్ ఇంపాక్ట్ రానున్నటువంటి రోజుల్లో 4.8 ట్రిలియన్లు, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక 2-3 ఏళ్లలో ఎంత ఉంటుందో అంత ఆర్థిక వ్యవస్థగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారనుంది. అయితే ఇందులో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. 40% ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్యోగాలు రిస్క్లో పడవచ్చు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు,
చాలా వరకు మాన్యువల్గా వర్క్ చేసేటటువంటివి ఆటోమేషన్ చేయగలిగినటువంటివి కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిలో ఉద్యోగాలు పోవచ్చు. అలాగే కార్పొరేట్ ఏఐ R&D కంట్రోల్ బై 100 గ్లోబల్ కంపెనీస్. 100 గ్లోబల్ కంపెనీస్లో కూడా 40% ఆఫ్ ద కార్పొరేట్ ఏఐ R&D అనేటటువంటిది ఉంది, మెయిన్లీ US అండ్ చైనాలో. సో 40% ఆఫ్ కార్పొరేట్ ఏఐ ఈ కేవలం 100 గ్లోబల్ కంపెనీస్, 100 కంపెనీల చేతుల్లో 40% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ R&D ఉంది. ఈ 100 కంపెనీలు చైనా, అమెరికా దగ్గరే ఉన్నాయి. సో మిగతా దేశాలందరూ పక్కనే ఉన్నారు. సో కాబట్టి ఈ రకంగా మనం దీని తాలూకు ఇంపాక్ట్ని చూడొచ్చు. భారతదేశానికి స్ట్రెంగ్త్ ఏంటంటే మనకు అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. 1.3 కోట్ల సాఫ్ట్వేర్ డెవలపర్లు ఉన్నారు, సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ US ఆ ఇచ్చినటువంటి గిట్ హబ్ లెక్కల ప్రకారం. అలాగే స్ట్రాంగ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే భారతదేశం IIT AI రీసెర్చ్ సెంటర్స్, భారత AI ఇండియా AI మిషన్, ఇటీవల నిన్న కూడా ఢిల్లీలో ఏదో భారత్ AI అని ఒకటి జరిగింది. అట్లాంటివి చాలా అద్భుతంగా తీసుకొస్తోంది ఇండియా. అలాగే నానో టెక్నాలజీలో కూడా మనం చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాం. అలాగే గ్లోబల్ కాంపిటేటర్స్ కూడా ఉన్నారు మనకి. జర్మనీ విండ్ ఎనర్జీలో ఉంది, జపాన్ ఎలక్ట్రిక్ వెహికల్, సౌత్ కొరియా 5G నెట్వర్క్స్, ఎందుకంటే శాంసంగ్లో చాలా అద్భుతమైనటువంటి పురోగతి సాధించింది సౌత్ కొరియా. సో ఇందులో మనకి కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫ్యూచర్ ఫోకస్ ఇండియా ఏం చేయాలంటే ఇంకా R&D మీద అద్భుతంగా ఇన్వెస్ట్ చేయాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, మనకి AI ఉంటే సరిపోదు, దాని మీద పనిచేసేటటువంటి నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉండాలా. ఈ స్కిల్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉంటే ఈ AIలో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక మూడవది, వెస్ట్ బెంగాల్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫర్ నోలెన్ గురర్ శాండేష్ స్వీట్ ఇది. సో దీనికి ఇచ్చారు. బేసికల్గా వెస్ట్ బెంగాల్లో GI ట్యాగ్స్ 7 కొత్త ప్రొడక్ట్స్కి వచ్చాయి. బరియుపూర్ గోవాస్, అలాగే నోలెన్ గురర్ శాండేష్. కొత్తగా వచ్చినవి స్వీట్స్ అండ్ ఫుడ్స్ ఐటమ్స్కి చూస్తే కనుక మనకి నోలెన్ గురర్ సందేశ్ అని కూడా అంటారు. మనం ఎప్పుడు తిని ఉండం, నేనైతే తినలేదు. బెంగాల్ స్వీట్స్ అని తిన్నాను కానీ అది ఇదే అని నాకు తెలియదు. ఇది వింటర్ డెలికసీ. ఇది ఏంటంటే చనాతోని డేట్ పామ్ జాగరీ అంటే దాని నుంచి వచ్చినటువంటి బెల్లంతో చేస్తారు. సో నోలెన్ గుర్ అని అంటారట ఆ ప్రాంతంలో. ఇది ఏంటంటే క్యారామిల్ లాగా ఫ్లేవర్ ఉంటుంది, అంటే మీకు ఈ వెనిలా ఫ్లేవర్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. బెంగాల్ వింటర్స్లో చాలా అద్భుతమైనటువంటి స్వీట్. మీరు అంత గుర్తుపెట్టుకోగలదు, దాని టేస్ట్ని మీరు వర్ణించక్కర్లేదు, పేరు గుర్తుపెట్టుకోండి, అది ఏందనేది గుర్తుపెట్టుకోండి. అలాగే కమర్ పకర్ వైట్ బాండే ఇది ఒకటి ఉంది. ఇది కూడా అఫ్కోర్స్ దీని ప్రొనౌన్సియేషన్ తేడా వస్తుంది, వాళ్ళు ఏమని పలుకుతారో నాకు కూడా తెలీదు, జస్ట్ న్యూస్లో చదివిందే. ఇది కూడా రీజనల్ స్వీట్, చాలా యూనిక్ టేస్ట్ ఉంటుందట. సో దీనికి కూడా GI ట్యాగ్ ఇచ్చారు. అలాగే ముర్షిదాబాద్ చనాబోరా, ఇది కూడా చనా నుంచి తీస్తారు, ఒక ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ చాలా ఫేమస్ ఉంటుందట అక్కడ. అలాగే బిష్ణుపూర్ మోతిచూర్ లడ్డు, సేమ్ మనం తినేటటువంటి లడ్డునే, చాలా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇదైతే నేను తిన్నాను. సో ఇది వెస్ట్ బెంగాల్లో చాలా వెల్ నోన్ స్వీట్ ఇది. సో ఈ స్వీట్కి కూడా ఇప్పుడు GI ట్యాగ్ అనేటటువంటిది ఇచ్చారు. ఇంకా అదర్ GI ట్యాగ్స్ కనుక మనం చూస్తే, సో రాధుని పాగల్ రైస్, ఇది ఒక డిస్టింక్ట్ వెరైటీ. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకి సోనా మసూరి అనే ప్రీమియం క్వాలిటీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎట్లుందో ఇది అక్కడ ఉన్నటువంటి ఒకటి. అలాగే మాల్దా నిస్తారి సిల్క్, అది చాలా షైనీగా ఉంటుంది, అది మెరుస్తూ ఉంటుంది, దాని టెక్స్చర్ అండ్ క్రాఫ్ట్మెన్షిప్ చాలా ఫేమస్ అట బెంగాల్లో. సో దీనికి కూడా ఒక GI ట్యాగ్ వచ్చింది. అలాగే గ్లోబల్ రికగ్నిషన్, GI ట్యాగ్కి మనకి వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ మీకు చాలాసార్లు చెప్పాను నేను. గ్లోబల్ ఐడెంటిటీ, దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తారు, చట్టబద్ధంగా దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే లోకల్ ఎకనామీ, స్థానికంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు దీనివల్ల పురోగతి సాధిస్తాయి. అలాగే ఆర్టిజన్స్, ఫార్మర్స్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో దీని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సో ఇది మన దేశంలో, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా GI ట్యాగ్స్ ఉన్నాయి. తిరుపతి లడ్డు ఇట్లాంటివి, హైదరాబాద్ హలీం. 5th వన్ వచ్చేసి పమ్మన్ బ్రిడ్జ్, ఇది వర్టికల్ బ్రిడ్జ్ అట. సో దీన్ని కడుతున్నారు. ఈ పమ్మన్ బ్రిడ్జ్ తమిళనాడులో ఇనాగ్రేట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. అంటే ఇలా పైకి లేస్తుందేమో వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటే. సో వర్టికల్ లిఫ్ట్ అంటే ఇంకా షిప్లు ఎట్లా పోతుంటాయి కదా, ఇలా పైకి లేస్తుంది అనమాట. వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఫస్ట్ది ఇది. సో మూవబుల్ బ్రిడ్జ్, దీన్ని వర్టికల్గా ఇట్లా లేస్తాయి అనమాట. ఏదైనా షిప్లు పోవాలంటే ఇట్లా లేస్తాయి, ప్యారలల్ టు డెక్. సో ఇది రామేశ్వరం ఐలాండ్ని మెయిన్లాండ్ ఇండియాతో కనెక్ట్ చేస్తుందట. ఓల్డ్ బ్రిడ్జ్ని తీసేస్తున్నారు. 1914లో క్యాంటిలివర్ బ్రిడ్జ్ అని అంటాం దాన్ని తీసేస్తున్నారు, డీకమిషన్ చేశారు 2022లో. దాని ప్లేస్లో కొత్తది తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొచ్చారంటే రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. అలాగే కీ ఫీచర్స్ ఏంటంటే 72.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్ ఉంటుంది, అప్ టు 17 మీటర్స్. ప్యాసేజ్ ఆఫ్ షిప్స్ వెళ్ళడానికి అనుయోగ్యంగా ఈ బ్రిడ్జ్ని తీసుకొచ్చారు, అంతే. డోక్రా ఆర్ట్, ఇది ఒక రకమైనటువంటి కళ, ఇలాంటి బొమ్మల్ని సృష్టించడం అనేటటువంటిది డోక్రా ఆర్ట్ అని పిలుస్తారు.
ఈ డోక్రా ఆర్ట్ ఏంటంటే ఒక రకమైనటువంటి మెటల్ ఏన్షియంట్ చాలా పురాతనమైనటువంటి ఒక కాస్టింగ్ క్రాఫ్ట్. ఇది లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్స్తో వాడతారు. మీకు లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్స్ మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా చదువుకుంటాం. సేమ్ దానికి సిమిలర్గా ఉంటుంది. సో ఇది బేసికల్గా డోక్రా దమర్ ట్రైబ్స్, ఆ ట్రైబ్స్ తర్వాత ఈ ప్రేయర్ పెట్టారు. దీన్ని గద్వాస్, గోండ్స్, దుర్వాస్ ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇది ఏ ఏ ప్రాంతాల్లో ఉందని ఎగ్జామ్లో అడగచ్చు. ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ దీన్ని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఇది ఈచ్ పీస్ యూనిక్గా ఉంటుంది, ఒక్కొక్క పీసు యూనిక్గా ఉంటుంది. సింగిల్ యూజ్ మోల్డ్ ప్రాసెస్, ఒక్కసారి చేసి దీన్ని తయారు చేస్తారట. అంటే ఒక రకంగా మట్టి వాటిలో పెట్టి అందులో లాస్ట్ వ్యాక్ టెక్నిక్స్ మీద ఇట్లాంటి బొమ్మలు తయారు చేస్తారు. సో అలాగే రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దీన్ని ఈ డోక్రా బ్రాస్ పీకాక్ బోట్ని థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్కి గిఫ్ట్గా ఇచ్చారు. అందులో భాగంగా మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ స్కల్ప్చర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పీకాక్ షేప్డ్ బోట్ ఉంటుందట. అంటే ఈ ఇచ్చినటువంటిది పీకాక్ నెమలిలాగా ఉండేటటువంటి ఒక పడవలా ఉంటుంది. ఇందులో చాలా అద్భుతమైన ప్యాటర్న్స్ అండ్ కలర్స్ ఉండడం వల్ల చాలా యూనిక్గా కనిపిస్తుంది. దీన్ని గిఫ్ట్ ఇచ్చారు. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా మనకు అడిగేటటువంటి అవకాశం ఉంది యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్ అండ్ పిఐబి. సో ఇంకా మీరు మంచిగా వీటిని రివైజ్ చేసుకొని ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.